టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పర్యటించిన ఎంపీ. కుప్పం కట్టాల్సిందేనన్న కాకతీయ సేనలు. కేసీఆర్ మా బాస్ అంటున్న ఈటల. పట్టపగలే ఇంట్లోకి చొరబడిన మహిళ. ఎన్నికల్లో క్రిస్టియన్ ఓట్ల ఎటువైపు. అభివృద్ధి నా ధ్యేయమన్న బండా రమణారెడ్డి. పుట్టినరోజున మొక్కను నాటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. తప్పనిసరి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అన్న డిఎస్పీ. ఏతపల్లి గ్రామంలో దారుణం. ఉస్మానియా యూనివర్సిటీ ముందు నిరసన చేపట్టిన పోస్ట్ మ్యాన్లు. ఆలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్పేటలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలియాబాద్లోని మలక్పేటలో పర్యటించారు ఎంపీ ఈటెల రాజేందర్. మలక్పేట అంటే నాకు ప్రత్యేకమైన మమకారం ఉంది. 10 ఏళ్ల పాటు ఈ ఊర్లో పౌల్ట్రీ నడిపించాను. ఈ ప్రాంతానికి నేను 35 ఏళ్లుగా పరిచయం. నన్ను గెలిపించిన రోజు నుండి ప్రతిరోజు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటున్నానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పట్ల కొట్లాడే పార్టీ బీజేపీ అని రుజువైందన్నారు. కరోనా సమయంలో నేను చేసిన సేవ మీ అందరికీ తెలుసు. నాకు వేరే పని లేదు. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఈటెల రాజేందర్ ఉంటాడు. హైడ్రా మూసి పేదల ఇల్లు కూలగొట్టే దగ్గర అడ్డుపడి ఆపింది నేను. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు పనిచేసే సత్తా లేదు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కి అక్కడ ఇక్కడ అధికారం లేదు. వారు తెచ్చేది లేదు, ఇచ్చేది లేదు. మీకు నిధులు తీసుకురావడానికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు. చాలా మంది పిల్లలు నేను ఊర్లలో ఉండిపోయిన బిడ్డలు మీకు తెలియదు. చాలా మందికి మా మానికలు ఎక్కడ పోయింది, ఇక్కడ ఉన్న మల్లారెడ్డి ఫామ్ నేనే నడిపిన 10 ఏళ్ళు. నేను అలియాబాద్లో కృష్ణారెడ్డి ఫామ్ నేనే నడిపిన 10 ఏళ్ళు నడిపిన. మలక్పేట అంటే నమ్మకాలు ఉంటుంది. మీకు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కాకతీయ సేనల మీదకొస్తే అపరకాలికలయ్యారు. గిరిజనులకు పన్ను నుంచి విముక్తి కలిగించి వారి గుండెల్లో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ. వనదేవతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే వనదేవతలుగా వర్ధిల్లుతున్న సమ్మక్క సారలక్కలను గిరిజనులు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. మేడారం జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా పేరు తెచ్చుకుంది. మండపాలు కట్టలేదు, విగ్రహాలు ప్రతిష్ఠించలేదు, వేద మంత్రాలు లేవు. భక్తుల గుండెలే దేవాలయాలు. గద్దెలపై ఉన్న వెదురు కర్ర, కుంకుమ బర్ణలే వనదేవతల ప్రతిరూపాలు. తల్లుల త్యాగాన్ని తలుచుకుంటూ 100 ఏళ్లుగా చేసుకుంటున్న వేడుక ఇది. అంతేకాదు ఆదివాసీల సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే వనదేవతలను కొలిచేందుకు లక్షలాది భక్తులు వస్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉంది మేడారం మహాజాతరకు. దేశంలో అనేక జాతరలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జాతరలకు కొదవలేదు. కానీ అన్నిటికంటే మేడారం జాతరకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. కాకతీయులపై కత్తి దూసిన సమ్మక్క సారలమ్మలే అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలుగా నిలిచారు. అందుకే మాఘ మాసంలో నిండు పున్నమి వెలుగుల్లో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో సహా దేశం నలుమూలల నుండి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర జరిగేది 4 రోజులే. ఆద్యాంతం ఆదివాసీల సంస్కృతిని చాటి చెబుతూ జరుగుతోంది. ఓ ఏడాది చిన్న జాతరగా, మరో ఏడాది మహాజాతరగా జరుగుతుంది. మహాజాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తి పరవశిస్తుంది. ప్రతి ఒక్కరూ సమ్మక్క సారలమ్మలను ఇళ్లలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ తరువాత వెములవాడ లేదా దగ్గరలో ఉండే ఇతర దేవాలయాలను దర్శించుకొని మేడారం జాతరకు తరలి వెళ్తారు. జంపన్న బాగులో స్నానాలు చేసి అమ్మలకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అడవిలోనే సామూహిక భోజనాలు చేస్తారు. చెట్ల కిందే విడిది చేస్తారు. ఫలితంగా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. కేసీఆర్ మా బాస్ అంటూ ఈటెల సంచలన కామెంట్ దుమారం రేపుతున్నాయి.
తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్న ఈటెల రాజేందర్. కేసీఆర్ ను మా బాస్ అంటూ ఈటల సంచలన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. బీజేపీపై అసంతృప్తితో ఘర్ వాపసీకి సిద్ధం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు ఈటల రాజేందర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పై విమర్శలు చేయలేదు ఈటల. బీజేపీపై మాత్రం మౌనంగా ఉన్నారు. బీఆర్ఎస్ ని ఖతం చేస్తామన్న బండి అరవింద్ వ్యాఖ్యలపై నాకు తెలియదని సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ భవిష్యత్తు బండిపై అడిగిన ప్రశ్నలకు కూడా నాకేమీ తెలియదంటూ దాటవేశారు ఈటల రాజేందర్. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంపై ఆశలు సన్నగిల్లాయి. బీజేపీ గ్రూప్ రాజకీయాలతో విసిగిపోయిన ఈటల, బండి సంజయ్తో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు రేవంత్ సర్కారుపై ఈటల పోరాడుతుంటే మద్దతివ్వడం లేదట ఇతర బీజేపీ నేతలు. ఈటలను కులం పేరుతో కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసి దూషించినా ఖండించలేదని అంటున్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారని ఈటల రాజేందర్. నాగారంలో పట్టపగలే ఇంట్లోకి చొరబడి బంగారం అపహరించిన మహిళ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారంలో పట్టపగలే ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన నాగారం డివిజన్ పరిధిలోని ఎస్వి నగర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగారం ఎస్వి నగర్లో నివాసం ఉండే రాహుల్ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం అతను డ్యూటీకి వెళ్ళక భార్య ఇంట్లో ఉన్నారు. సాయంత్రం సమయంలో తమ పని నిమిత్తం బయటకు వెళ్ళింది. ఉదయం నుంచి రెక్కి నిర్వహించిన ఓ మహిళ ఆమె బయటకు వెళ్ళగానే ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, వెండి, నగదు అపహరించి బయటకు వెళ్తుండగా పైన పోర్షన్లో నివాసం ఉండే ఒక పాప, బాబు ట్యూషన్ కోసమని రాహుల్ ఇంటికి వచ్చి చూడగా అనుమానాస్పదంగా గుర్తు తెలియని మహిళ ఇంట్లో నుండి బయటకు వస్తోంది. అది గమనించిన విద్యార్థులు ఎవరని మహిళను ప్రశ్నించగా ఇంటి పని కోసం వచ్చానని వాళ్ళను తోసేసి అక్కడి నుండి పారిపోయింది. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థులు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనుమానంతో విద్యార్థులు ఆమెను వెంబడించి ఇరుగు పొరుగు వారి సహాయంతో మహిళను పట్టుకొని 100కి డయల్ చేసి కీసర పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో క్రిస్టియన్ 50,000 ఓట్లు ఎటువైపు? కరీంనగర్ పట్టణంలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్మీ ఫాస్టర్ అలీషా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి రానున్న కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో మా జనాభాకు అనుకూలంగా 5 నుండి 6 సీట్లు కావాలని ఈరోజు డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యంను కలిశామన్నారు. వారు సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే మరో 2 రోజులు సమయం ఉన్నందున డిస్టిక్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావుని, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుని కలవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో మరి క్రైస్తవుల పక్షంగా మేము మాట్లాడడం, డీసీసీ సత్యం గారిని మాట్లాడడం జరిగింది. మరి ఈ కరీంనగర్ పట్టణంలో లేకపోతే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో క్రైస్తవుల యొక్క జనాభా చాలా ఉంది. దాని ప్రాతిపదికన ఈ యొక్క మరి నగరపాలక ఎన్నికలలో మా క్రైస్తవులకు కొన్ని కార్పొరేటర్ సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మేము శ్రీధర్ బాబు గారిని కూడా కలవాలని అనుకుంటున్నాం. కాబట్టి మా డిమాండ్ను మీరు పరిశీలనలో తీసుకోవాలని మనవి చేస్తున్నాం. పేరు సంతోష్ కుమార్, క్రిస్టియన్ కమ్యూనిటీ. నా పేరు పాస్టర్ ఎలిషా, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్మీ నేషనల్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. కరీంనగర్ ఎన్నికల్లో క్రైస్తవులకు స్థానం ఇవ్వాలని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లో ఉన్న 66 డివిజన్స్, ఈ పురపాలక 66 డివిజన్స్లో
66 డివిజన్స్లో క్రైస్తవ ఓట్లు ఉన్నాయి, క్రైస్తవ కమ్యూనిటీ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, క్రైస్తవుల ఆధిపత్యం ఉంది. ఎక్కడ ఏ డివిజన్లో ఒక కార్పొరేటర్ గెలవాలి అని అంటే ముఖ్యమైన ఓట్లు మా క్రైస్తవుల ఓట్లు. ఇన్ని క్రైస్తవుల ఓట్లు ఉన్నాక కూడా ఏ పార్టీలు కూడా మాకు ప్రత్యేకించి క్రైస్తవులకు కొన్ని సీట్లు కేటాయించడం లేదు. ఈరోజు మేము గౌరవనీయులు డిసిసి ప్రెసిడెంట్ చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారిని కలవడం జరిగింది. ఈరోజు కలిసి మేము వారిని డిమాండ్ చేయడం జరిగింది. 66 డివిజన్లలో మా ప్రాతినిధ్యం ఉంది, మా ఓట్లు ఉన్నాయి, మా క్రైస్తవ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి, మా చర్చెస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఒక 5 నుండి 6 సీట్లు మాకు కేటాయించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మేము పెద్దలు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి కూడా మేము రేపు కలవబోతున్నాం. మినిస్టర్ అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని కూడా కలవబోతున్నాం, ఇన్ఛార్జి మినిస్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ఈ విషయాలను వారికి మేము వివరించబోతున్నాం. ఈ యొక్క పరిస్థితులలో ఏ పార్టీ అయితే మా క్రిస్టియన్ కమ్యూనిటీని గుర్తించి వారికి మాకు సీట్లు ఇస్తారో వారికి మాత్రమే మేము అవుట్రైట్గా సపోర్ట్ చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు టికెట్లు ఇవ్వని ఏ పార్టీని కూడా మేము సపోర్ట్ చేయము. ఇండిపెండెంట్ మా అభ్యర్థులను కూడా మేము ఆల్రెడీ నామినేషన్ వేసి ఉంచాము. మేము ఒకవేళ పార్టీలు మాకు కావలసినటువంటి మేము అడిగినటువంటి మేము డిమాండ్ చేసినటువంటి మాకు సీట్లు ఇవ్వరో ఇవ్వని పరిస్థితుల్లో అన్ని సెంటర్లలో మా ప్రాతినిధ్యం వహిస్తున్న మా ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టాం. వాళ్ళను మాత్రమే మేము గెలిపించుకుంటాం, వాళ్ళకు మాత్రమే మేము సపోర్ట్ చేస్తామని మేము డిసిసి ప్రెసిడెంట్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ విషయాన్ని మేము పెద్దల దగ్గరకు తీసుకొని వెళ్ళబోతున్నాం. కాబట్టి పెద్దలందరూ కూడా దీన్ని గ్రహించండి. క్రైస్తవులకు తప్పకుండా సీట్లు కేటాయించండి. మేము కూడా ఉన్నాము. మా ఓట్లు ఈ యొక్క నియోజకవర్గంలో 40 నుండి 50 వేల ఓట్లు మా ఉన్నాయి. కంప్లీట్గా ఈ కరీంనగర్ పురపాలక సంస్థ 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లలో 40 నుండి 50 వేల ఓట్లు మా ఉన్నాయి. ఇన్ని ఓట్లు ఉండి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం బాధాకరం. కాబట్టి మేమే పెద్దలను కలిసి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మా డిమాండ్కు మీరు ఒప్పుకుంటే తప్పకుండా ఏ పార్టీ మాకు సీట్లు ఇస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. లేనట్లయితే మాకు మేముగా ఇండిపెండెంట్లను మేము వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. అభివృద్ధి నా ధ్యేయం, ప్రజలే నా బలం అన్న బండా రమణారెడ్డి రానున్న రోజుల్లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు.
కరీంనగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నుండి 22వ డివిజన్ అభ్యర్థి అయిన బండ రమణారెడ్డి మాట్లాడుతూ, నేను 22వ డివిజన్కి నామినేషన్ దాఖలు చేశాను. గతంలో నా సతీమణి కార్పొరేటర్గా పనిచేశారు. ఈసారి బండ రమణారెడ్డిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సులు ఉన్నాయి. రానున్న రోజుల్లో డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని తెలిపారు. నా పేరు బండ రమణారెడ్డి అండి. నేను 22వ డివిజన్ నుంచి కాంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన. చైతన్యపురి, విద్యానగర్, ఇందుపూరి కాలనీ. ఇది మా పాత డివిజన్ 57 ఉండే, మా సతీమణి ఉండే ఇంతకుముందు. పూర్తి అవగాహనతోని డివిజన్ ప్రజలు, అన్ని కాలనీల వాసులు అందరితోని సత్సంబంధాలు ఉండి, ఫ్యామిలీ మెంబర్గా ఉండి 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉండి ప్రతి నిమిషాలలో వాళ్ళ ఇంటి దగ్గర చేరుకొని ప్రతి సమస్య పరిష్కరించిన వ్యక్తిగానే ముందుకొస్తున్నా. బీజేపీ అభ్యర్థిగా జనరల్ అయింది. మా బాస్ కూడా బండి సంజయ్ కుమార్ గారి ఆశీర్వాదంతో, మా అమ్మవార్ల ఆశీర్వాదం, మహాశక్తి టెంపుల్ ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. ఎందుకంటే మా కాలనీ వాసులు అందరూ చాలా సన్నిహితంగా ఉంటారు. నాకు ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే తిరుగుతున్నాం కరెక్ట్ వారం రోజులుగా చాలా తిరుగుతుంటే మీరు రావద్దండి, మీరు తెలిసే వ్యక్తిగా మీరు ఉన్నారు, మీరు అచ్చుడు కూడా అవసరం లేదంటారు. కానీ మేము చిన్న పాన పెద్ద కారతో కొట్టాలనే విధంగా ఖచ్చితంగా ఎవరిని మా ప్రచారం మేము చేసుకుంటూ దూసుకుపోతున్నాం. ఎందుకు పోతున్నాం ఇంత కాన్ఫిడెన్స్గా అంటే, ఇంతకుముందు మేము పని చేసినాం. ఇంకోటి స్మార్ట్ సిటీ అంటే ఏంటిది, స్మార్ట్ సిటీ ఇచ్చిండ్రు. స్మార్ట్ సిటీ మేము తెచ్చినాం అంటున్నారు. అదే వరంగల్ ఇచ్చిండ్రు. వరంగల్ ఎందుకు డెవలప్ కాలేదు చూడండి మీరు. నగర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మా డివిజన్ వాసులకు చెప్పేది ఏంటంటే, అందరూ పూర్తి మంచి ఓటర్స్ వాళ్ళ అవగాహన ఉన్నోళ్ళు కనుక వరంగల్ని కంపేర్ చేసుకుంటే వరంగల్ ఎందుకు డెవలప్ కావాలి, ఇక్కడ ఎందుకైందంటే బండి సంజయ్ కుమార్ గారు మాకు ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉండి కొట్లాడి పైసలు తెచ్చిండు. అక్కడ ఎవరు లేరు, నాయకులు లేకుండా అది ఆ పరిస్థితి అట్లున్నది. కరీంనగర్ పరిస్థితి ఎంత బ్రహ్మాండంగా ఉందో మీకు తెలుసు. అందుకని మేము ఖచ్చితంగా దేన్ని కూడా నామినేషన్లు అయిపోయినాయి, ఇవాళ స్కూటీని కూడా అయిపోయింది. మేము సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ప్రతి డివిజన్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి సంజయ్ గారిని నమ్మి, బండి సంజయ్ గారిని నమ్మి ఓటేయాల్సిందే. ఓటేస్తే ఏంటంటే మాకు ఎందుకు వేయాలనే దాని విషయంలో కార్పొరేషన్ ఇంకా అద్భుతంగా నిధులు వచ్చి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మీరు కమలం పువ్వు గుర్తుకేసి ప్రతి డివిజన్లో గెలిపించగలని మనం చేస్తున్నాం. ఓ విద్యార్థి తన పుట్టినరోజున మొక్కను నాటి దానిని సంరక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్షాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థి రోహిత్ కుమార్ శనివారం అరుదైన రకానికి చెందిన జామ మొక్కను పాఠశాల ఆవరణలో నాటి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతగా మొక్కను నాటడం జరిగిందని ఈ సందర్భంగా విద్యార్థులతో రోహిత్ కుమార్ అన్నారు. అనంతరం తోటి మిత్రులకు మిఠాయిలు పంచిపెట్టగా అందుకు ప్రతిగా వారు బహుమతులను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ రెడ్డి, హెల్త్ క్లబ్ సమన్వయకర్త వర్ల మల్లేశం, ఉపాధ్యాయులు త్రిగుణకర శాస్త్రి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అన్న డీఎస్పీ నల్లపు లింగయ్య. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే ముఖ్య లక్ష్యంగా నెల రోజుల పాటు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలను రోడ్డు రవాణా శాఖ అధికారులు, జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నెల రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం గ్రౌండ్ నుండి ఓల్డ్ బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీని మద్యం వద్దు, ప్రాణం ముఖ్యం, హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు భద్రత, సీటు బెల్ట్ కట్టుకోండి, సురక్షితంగా గమ్యానికి చేరుకోండి, అధిక వేగం ప్రమాదానికి ఆహ్వానం వంటి నినాదాలు చేస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచడం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియచేయడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మొన్న సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి కాబట్టి ఒక నెల మొత్తం మీకు ఐడియా ఉండాలి. ఒక నెల మొత్తం జనవరి 1 నుంచి 31 వరకు, ఇవాళ లాస్ట్, మొన్న జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ భద్రత రోడ్డు భద్రతా వారోత్సవాలు. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం తెలంగాణలో మొత్తం కూడా భద్రతా వారోత్సవాలు, భద్రతా మాసోత్సవాలు అంటే నెల మొత్తం దాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ లాస్ట్ డే. మరి మీకు మీ టీచర్స్ వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉండాలి. మీడియా మన పేపర్లు చూసితే లేదా మీరు టీవీ చూసినట్టయితే చాలా వరకు అన్ని వర్గాల ప్రజల్ని మనం టచ్ చేసినాం. రైతులను టచ్ చేసినాము, రైతులను టచ్ చేసినాము, తర్వాత డ్రైవర్ని టచ్ చేసినాము, ఆర్టీసీ వాళ్ళని టచ్ చేసినాం, తర్వాత ఈ లారీ డ్రైవర్ని టచ్ చేసినాము, కూలీని టచ్ చేసినాము, తర్వాత మీడియాని టచ్ చేసినాం, రైట్, ఈవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ట్రై చేసినాం. అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉండేది గుర్తుపెట్టుకోండి, పోలీస్, మీ ఇప్పుడు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్న ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, దీంట్లో పాల్గొంటున్న మన ఆర్టీసీ, అండ్ రోడ్లు సక్రమంగా ఉంటేనే కదా మనం పోయేది, నడపాలి, అప్పుడు మనం ప్రాపర్గా పోతాం, రైట్. డ్రంకెన్ స్టేట్లో మందు తాగిన తర్వాత పోతే ఏమవుతుంది? అయితే అవకాశం ఉందా లేదా? ఎవరికి దెబ్బలు తగులుతుంది? ఇంకా మందు తాగిపోతే వాళ్ళకు, వెనక ఉన్న వాళ్ళకి, ఇంకా వచ్చే వాళ్ళకు కూడా, అవునా? మందు తాగి అంటే మత్తు మందు తాగి, మందు అంటే ఒక మత్తు మందు తాగి నడిపితే వీడికి దెబ్బ తగులుతుంది, వచ్చిన వాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఈవెన్ కారు నడిపితే కూడా కార్లో ఉన్న వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయి. కారు డ్రైవర్ చచ్చిపోతాడు, అవకాశం వెనక కూడా ఉంది, అవునా? కాబట్టి మత్తు మందు తాగి బండి నడపొద్దు. నాట్ ఓన్లీ ఒకటే కాదు, మత్తు మందు తాగి అంటే రైట్. ఇంకోటి, అతివేగం మనకి రాదు. అతివేగం వల్ల ఏమవుతుంది? మనం బ్రెయిన్ క్యాల్కులేట్ చేయలేదన్నమాట. కేతపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధంతో పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ పెట్రోల్ పోసి తగలపెట్టిన వైనం. కుందేలు నాగేష్ యాదవ్ మీసాల సుజాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సుజాత వాళ్ళ చెల్లితో కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండటంతో ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది సుజాత. నీకు నాకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు నాగేష్. ఆ కోపంతో నాగేష్ ఇంటికి వెళ్లి తన భార్య మమతపై బాబుకు పాలిస్తుండడం చూసి వెనక నుండి వెళ్లి పెట్రోల్ మీద పోసి నిప్పంటించింది సుజాత. దీంతో మమత పూర్తిగా తగలబడిపోయింది. బాబును దూరంగా పడేయడంతో సగం కాలి చావు బ్రతుకుల మధ్య 6 నెలల బాబు కొట్టుమిట్టాడుతున్నాడు. పనిభారం పెరిగిందని, పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ మ్యాన్లు ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. పోస్ట్మెన్ల పనిభారం పెరిగిందని, తగిన సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపాలా ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోస్ట్మెన్లు ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ అన్ని డెలివరీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సిబ్బంది కొరతను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్కు వద్ద ఫిబ్రవరి 22న నిర్వహించే ధర్నాలో
తపాలా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బిఎంఎస్ యూనియన్లు పార్టిసిపేట్ చేసాము. వాళ్ళ యూనియన్ తరఫున సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ కొత్తగా తీసుకొచ్చే ఆర్డర్స్లలో సరైన మన ఐడీసీ అయినా వాటిల్లో సౌకర్యాలు లేకుండానే బాత్రూమ్స్ అటువంటివి లేకుండా మహిళా ఉద్యోగులకు కూడా సరైన సదుపాయాలు లేకుండా ఉద్యోగ బాధ్యత నిర్వహించమని చెప్పి ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు టార్గెట్ల ఒత్తిడి పేరుతోటి మరియు మన పోస్ట్ మ్యాన్ బీటను తొలగించడంతో మరియు బైఫర్ఫికేషన్స్ అనే పేరుతోటి రీఆర్గనైజేషన్ పేరుతోటి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మెట్రో సిటీ హైదరాబాద్లో వేరే పల్లెటూరు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీకి కొత్తగా ఉద్యోగ బాధ్యత పైన వచ్చిన వారికి కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ కొన్ని ప్రాంతాలలో ఒక నెల, కొన్ని ప్రాంతాలలో ఇంకో నెల, మరో ప్రాంతంలో పనిచేసి ఒక నెల మరో ప్రాంతంలో పనిచేసే విధంగా ఆ విధంగా చేసే కండిషన్స్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈ సభ ముఖంగా మా సర్కిల్ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాను. మేము డిమాండ్స్ చెప్పేది ఒకటే, మా పోస్ట్మెన్లు ఏదైతే మా హక్కుగా ఉన్నటువంటి సెలవులని కంటింజెంట్ అలైన్ చేస్తారా, మీరు ఎల్ఆర్ఎల్ అలైన్ చేస్తారా, పక్క పోస్ట్మెన్లకు వేయకుండా డిపార్ట్మెంటే దానికి తగిన సదుపాయాలు కల్పించాలని, ఏదైతే ఐడీసీ ఇంప్లిమెంట్ చేసిందో దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలని, కంటింజెంట్ సోదరులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్స్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలని, అదే కాకుండా ఏదైతే వేకెంట్ పోస్టులు ఉన్నాయో లాంగ్ బ్యాక్ నుంచి అవన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి ఈ జేసీఏ తరపు నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తరపున ధర్నాకు పిలుపునిచ్చిన మా పోస్టల్ జేఏసీ సెక్రటరీలకు నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మా పోస్ట్మెన్ సోదరుల పైన జరుగుతున్న ఈ వైఖరిని మార్చుకోవాలని అధికారులకు ఒక సూచన. మాకు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, పోస్ట్మెన్లకు సెలవులు పెడితే కంటింజెంట్లను అలౌ చేయట్లేదు, పక్కోడికి బీట్ వేస్తారంటే 3 బీట్లు తీసి 1 బీట్ తీసిరు. 90 ఉత్తరాలు ఐడీసీ రూల్ ప్రకారం 90 ఉత్తరాలని చెప్పి 3 బీట్లు 1 బీట్ చేసిరు. దీనివల్ల మా పోస్ట్ మ్యాన్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మాకు లీవులు కావాలి, మా హక్కు, మా లీవులు మాకు హక్కు. అలాగే ఫోన్లు, మా సొంత ఫోన్లు మేము వాళ్ళకి ఇవ్వము. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఫోన్లు ఇవ్వాలి, డిపార్ట్మెంట్ బండ్లు ఇవ్వాలి, డిపార్ట్మెంట్ పెట్రోల్ అలవెన్స్ మాకు ఇవ్వాలి. అది మా హక్కు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఐడీసీ రూల్స్ ప్రకారం మేము డ్యూటీ చేస్తాం, 90 ఉత్తరాలు డ్యూటీ చేస్తాం. మా డ్యూటీ అవర్స్ ఫస్ట్ మాకు కావాలి. డ్యూటీ అవర్స్ ఏంది? 8 అవర్స్ పోస్ట్మెన్ డ్యూటీ. ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి. దాని తర్వాత 10 అవుతుంది, 8 to 4 అన్నారు, 10 అవుతుంది, 11 అవుతుంది. ఎక్స్ట్రా డ్యూటీకి డబ్బులు మాకు ఇస్తారా? ఇవ్వరు. 5 నిమిషాలు లేట్ వస్తే లెటర్ ఇస్తారు. ఫోన్లో కొట్టకపోతే నెట్వర్క్ ఇష్యూ, కంప్యూటర్లోనే ఇష్యూ అవుతుంది, మొబైల్లో ఎందుకు ఇష్యూ అవ్వదు? అవుతుంది. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఐఎంఈ మొబైల్లో కొట్టకపోతే లెటర్, లేట్ వస్తే లెటర్, ప్రతి దానికి లెటర్. లీవ్లు ఇవ్వమంటే నువ్వు పక్కన అరేంజ్ చేసుకుంటావు, సంతకాలు పెట్టించుకుంటారు పక్కోడి మీద. అదేం అధ్వానం, ఇదంతా అథరైజ్ లెటర్ కావాలంటారు. ఇవన్నీ సండే డ్యూటీ కూడా మాకు చాలా ఇబ్బంది. సండే డ్యూటీ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు. లేడీస్ కూడా కనీసం ఫెసిలిటీస్ లేవు, లంచ్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి వాష్రూమ్ లేవు, వాళ్ళకు కూడా ఇబ్బందులు. 10 నిమిషాలు లేట్ వచ్చినా కూడా లెటర్స్ ఇవ్వడం, డ్యూటీ యూనిఫామ్ వేసుకోలేదని లెటర్ ఇవ్వడం, ప్రతి దానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ వెంటనే ఈ వైఖరి ధోరణి మార్చుకొని మా రూల్స్ ప్రకారం మా హక్కులు మాకు కల్పించాలని మా పోస్టల్ జేసీ తరఫున మేము కోరుకుంటున్నాం. లాసలాం కామ్రేడ్స్. పేరు సతీష్ అన్న. 1/2025 నాడు ప్రతి డివిజనల్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ సోదరులు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని దిగ్విజయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ HQR రీజన్ కింద ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పోస్ట్ మ్యాన్ ఉద్యోగులు అందరూ గొంతెత్తి తమ హక్కులను సాధించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ, అధికారులు అనుసరిస్తున్న విధానం కానీ, ఎలాంటి డైరెక్టరేటు 26/2025 రోజు దీనికి సంబంధించిన డీసీలకు సంబంధించిన విషయం కానీ, CLRH విషయం కానీ, పెట్రోల్ బిల్స్ విషయం కానీ క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ BOED విషయంలో క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 90% కానీ డెలివరీ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే అని తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ITU 2.0 ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అధికారి నుండి కూడా వాళ్ళ పని విధానం ఎలా ఉందంటే, డివిజనల్ ఆఫీస్లో అడిగితే RO మీద, RO అడిగితే CO, RO ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకొని వాళ్ళు సాగదీసే ధోరణిలా వెళ్ళడం జరుగుతుంది. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం.
మాకు ప్రభుత్వం కల్పించిన డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరుతున్నాము. కావున ప్రతి ఒక్కరూ అధికారులు ఇకనైనా స్పందించి వీటిని సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఎంపీలను రాజకీయ నాయకులను కలుపుకొని ప్రతి కుటుంబం పోస్ట్ మ్యాన్ ఉద్యోగుల కుటుంబం 22/1/2026 నాడు ఇందిరా చౌక్ ధర్నా పార్కులో ధర్నా చేయడానికి పీజేఎస్ తరఫున నిర్ణయం తీసుకున్న జరిగింది. కావున సభ్యులందరూ దాన్ని ఈరోజు దిగ్విజయం చేసిన విధంగానే ఆ రోజు కూడా దిగ్విజయం చేసి మనం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కావున ప్రతి సభ్యుడు దీంట్లో పాల్గొని తమ వంతుగా తమ పాత్ర పోషిస్తారని, మన హక్కుల కోసం ప్రతిరోజు మన కుటుంబ పోషణ జరగాలంటే మన హక్కుల కోసం పోరాడాలి. కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అసలు రోజు ఒక నరకంగా ఉంది. హెల్త్ ఇష్యూస్ మామూలుగా లేవు. అసలు ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు. అట్లీస్ట్ లేడీస్కి కావాల్సిన సదుపాయాలు అయితే ఒక్కటి కూడా లేవు. ఇంకొకటి బీట్ బైఫర్కేషన్ అని చేసిన తర్వాత అసలు లేడీస్ కనీసం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక పిఏ ఆ పోస్ట్లో లేడనుకో, ఆ ఫైల్ అనేది అక్కడ నుంచి అక్కడ కదలడానికి అక్కడ లేరు, వాళ్ళు వచ్చేంత వరకు ఆ పని జరగదు. అలాంటిది పోస్ట్ మ్యాన్ బీట్కి వెళ్ళాలి, మా బీట్ ఆ ఏరియాకి వెళ్ళాలి, మళ్ళీ 100% డెలివరీ చేయాలి. లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ కాలిఫర్ చేయాలి, ఇవన్నీ రాయాలి. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఫ్యామిలీ అనేది లేదా, పిల్లలు లేరా, ఇంకా 24/7 ఇక్కడ అయిపోతే ఇంకా ఎప్పుడు? అట్లీస్ట్ మాకు ఇప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో దగ్గర 100 ఉన్నారు, మొత్తం పోస్ట్ మ్యాన్ స్టాఫే 70 వరకు ఉన్నారు. అలాంటిది మాకు 2 వాష్రూమ్స్. ఎట్లా ఉందంటే ఫుడ్ తినడానికి ఒకటి, అసలు కూర్చోడానికి కూడా సీట్స్ లేవు, మాకు చైర్స్ లేవు, ఎలాంటి సదుపాయాలు లేవు. ఇలాంటివి ఏం చేసుకోకుండా ఇంకోటి డోర్ స్టెప్ అనేది అక్కడ వెళ్ళి ఏరియాలో డెలివరీ అప్పుడే చేయాలి అంటారు. డోర్ స్టెప్ లో ఎలా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ పనిచేయదు, అది రాదు. మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. ఇదేనా అసలు ఉద్యోగం చేస్తున్నట్టు లేదు మాకు. మొత్తం ఎలా ఉందంటే వాళ్ళు బానిసలు అయిపోయాం. గవర్నమెంట్ ఉద్యోగము అన్నది లేదు. ఎవరైనా చెప్పుకోవడానికి ఎలా అసలు పని చేస్తున్నట్టు లేదు. కూలి పని కంటే దారుణంగా ఉంది వ్యవస్థ. ఇది మార్చాలి. మా లేడీ సమస్యలకైతే చాలా అసలు తట్టుకోలేదు. అందరికీ హెల్త్ ఇష్యూసే. CCS అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. మరి అలాంటప్పుడు CCS అనేది ఎందుకు? అది ఇవ్వనప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు మాకు లాస్ అయిపోతుందన్న లీవ్లు ఇవ్వట్లేదు. ప్రతిసారి బైఫర్కేషన్ ఒకరోజు అంటే చేస్తారు, వితౌట్ కంటింజెంట్ ఎట్లా ఇస్తారు? ఎవరు చేయలేరు కదా. అందుకని దయచేసి మాకు ఇదంతా కంటింజెంట్ అరేంజ్మెంట్ ఉండాలి. పెట్రోల్ బిల్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.